రైట్. తెలంగాణలో అత్యాచార ఘటనలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఒక అమ్మాయి గుడికి పోతుంటే గ్యాంగ్ రేపు, నిన్న పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో జర్మనీ యువతి వెళ్తున్నటువంటి గ్యాంగ్ రేప్. ఈ గ్యాంగ్ రేప్ ఘటనలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయి, అందరికి తెలిసిన విషయమే, కొత్త విషయం ఏం కాదు. ఈ రౌడీలకి, గుండాలకి, అత్యాచారాలు చేసేటోళ్ళకి, డ్రగ్స్ అమ్మేటోళ్ళకి, గుళ్ళపై దాడులు చేసేటోళ్ళకి భయం భక్తి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పి. ముఖ్యంగా ఎవడన్నా ముస్లిం పేరుతోటి, ఇప్పుడు నాడు ముస్లిమే అనుకుంటా చేసింది, అక్యూజ్డ్, ఇట్లాంటి వాళ్ళు చేస్తే మాకు ఎంఐఎం పార్టీ అంద ఉంటుంది, మా పేరు మేము ముస్లిం కదా అని ఒక ధోరణి ఉంటుంది. ఎంఐఎం సంకలనం నాకేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ. సో అసలు రాష్ట్రానికి ముఖ్యంగా మన హోంమంత్రి లేడు కదా, శాంతి భద్రతల సమీక్షలు జరగాలంటే హోంమంత్రి లేడు కదా. సీఎం గారికి అంత టైం ఉంటుందా? ఉండదు కదా. అసలు ఒక ఎంత కీలకమైన హోంశాఖ తన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర ఎఫిషియెంట్ లీడర్ లేరా? నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? మీ దగ్గర లీడర్ లేకపోతేనే కదా నీ దగ్గర పెట్టుకున్నావు. అంటే నీకే నీ మంత్రుల మీద, నీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఏమనంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ 1.5 year అయింది. ఇయరా అండి హోంశాఖ ఉండదా? ఉండాలి కదా. పోలీసింగ్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? అన్ని సీఎం చూసుకోలేరు కదా. ఆయన దగ్గర ఎన్ని శాఖలు ఉన్నాయి? ఇప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడా? మరి ఒకటే ఉంటే అయిపోతుండే కదా అన్ని శాఖలు. అసలు మంత్రులు లేకుండా కూడా స్పీకర్ కూడా ఆయన్నే, డిప్యూటీ స్పీకర్ అన్నీ ఉంటే అయిపోతుంది కదా. ఈ కామెడీ నడుస్తుంది. ఇలా నిన్న జర్మనీ యువతిపై అత్యాచార యత్నం మొత్తం భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది. మొన్న సామూహిక అత్యాచారాలు, మరి దీనిపై ఎందుకు స్పందిస్తలేరు? వాళ్ళని ఎందుకు కఠినంగా FTCలలో ప్రవేశపెట్టి అడ్డగోలు ఇమీడియట్ శిక్ష పడేటట్టు చేయాలి. ప్రభుత్వానికి షోయే లేదు. ఎంతసేపు డబ్బులు దండుకుందామా, కమిషన్లు తిందామా, బిల్లు కాంట్రాక్టర్ల దగ్గర తీసుకుందామా, రియల్ ఎస్టేట్లో బెదిరిద్దామా, హైడ్రా పేరు చెప్పి బెదిరిద్దామా, మూసీ రివర్ ఫ్రంట్ పేరు పెట్టి ప్రజలను హింసిద్దామా, చెట్లు నరుకుదామా, జంతువులను చంపుదామా, ఓవైసీని ప్రసన్నం చేసుకుందామా? నీకు ఓవైసీ దగ్గర ఇఫ్తార్ పార్టీకి పోయే అంత టైం ఉంది, వీటిపై స్పందించే టైం లేదా? మా ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగితే మీ ఎవడు మంత్రి రారా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజలు గ్రహిస్తారు. మరి ముందే ఉంటుంది వీళ్ళకి. నాకు తెలిసి 5 ఏళ్ళు కూడా కష్టమే. హైదరాబాద్ మహిళలతో పాటు తెలంగాణ మహిళలకే రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు జర్మనీ మహిళలకు సైతం హైదరాబాద్లో ప్రొటెక్షన్ లేకుండా పోయింది. చెప్తున్నా కదా, హోంశాఖ అనేదే దీనికి ప్రాపర్ లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ప్రాపర్గా లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ ప్రాపర్గా నడుస్తుంది అంటే హిందూవాదులపై చికోటి ప్రవీణ్ ఎక్కడ పోతుండ్రు, ఏ మూమెంట్ ఇస్తుండ్రు, గోరక్ష చేసేటోళ్ళ మీద. నిన్న మా ఎమ్మెల్యేలని బ్లాక్ చేసి పడేసిరాడ హెచ్కి పోకుండా. అంటే వీళ్ళు ఎక్కడ ప్లానింగ్ ఉంది, ఏ మూమెంట్ ఉంది, వీటిపైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రాపర్గా పనిచేస్తుంది. మరి ఇట్లాంటి మీద ఉన్న శ్రద్ధ, మరి లా అండ్ ఆర్డర్ మీద శ్రద్ధ ఉండాలి. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు పెట్టాలన్నా కూడా లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు పెడతారు, ప్రజలు కూడా స్వేచ్ఛగా తిరుగుతారు. ముఖ్యంగా మహిళలు స్వేచ్ఛగా తిరగాలి. మరి ఇవన్నీ తిరగాలంటే లా అండ్ ఆర్డరే ప్రాపర్గా లేదు. సమీక్షలు జరగాలండి. ఒక హోంమంత్రి ఉండాలి రాష్ట్రానికి. పెద్ద రాష్ట్రం ఇది, ఏం చిన్న రాష్ట్రం కాదు, అండ్ సెన్సిటివ్ రాష్ట్రం ఇది. రేపు ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారో తెలియదు, ఎక్కడెక్కడ రోహింగ్యాలు ఏం చేస్తారో తెలియదు. డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నాయి, గంజాయి అడ్డగోలు జరుగుతుంది, గంజాయి మత్తులు అగత్యాలు పాల్పడుతున్నారు, రేపులు అవుతున్నాయి, గంజాయి మత్తులు హత్యలు అవుతున్నాయి. మరి ఎవరు చూడాలి? ముఖ్యమంత్రి తక్షణం హోంమంత్రిని అపాయింట్ చేయాలి. కాంగ్రెస్ అధిష్టానం కన్నా సిగ్గు ఉండాలి కదండి. మరి హోంమంత్రికి అయితే పెట్టమని చెప్పాలి కదా, కీలకమైన శాఖ. మరి ఏం జరుగుతుంది? ప్రజలు వీళ్ళంతటా వీళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకుంటారు. రైట్.